స్టార్ట్ అయింది బాబోయ్, స్టార్ట్ అయింది, అంగమ్మ స్టార్ట్ అయింది. రింగులు చుట్టారా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే అల్లరి చేస్తూ కరీంనగర్లోని డీర్ పార్క్ అయితే ఎంటర్ అయినామండి. ఇది ఎంట్రన్స్. దాదాపుగా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క స్మైల్ని నేను క్యాప్చర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశానండి. లోపలికి ఎంటర్ అయ్యాము. ప్రతి ఒక్కరిని తీశాను. ఎవరైనా వీడియోలో పడకపోతే అది నా ఎడిటింగ్ మిస్టేక్ అని మీరు భావించగలరు. వేరే స్కూల్ పిల్లలు కూడా నేను వీడియో దిగాను. వేరే స్కూల్ పిల్లలు కూడా నాకు వీడియోకి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి, మా వాళ్ళందరూ లైన్గా లోపలికి ఎంటర్ అయిపోయారు. కొంచెం ఇక్కడ నుంచి ముందు ట్రై చేస్తాం అనమాట. నేను అందరినీ వీడియో తీసినాను. ఎవరు వీడియో చేయట్లేదు. మా తమ్ముడు రక్షిత్ సార్ వీడియో తీసినాను కూడా. సో అప్పుడు నేను కూడా చిన్న చిన్న వీడియోస్లో కనబడతా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే డీర్ పార్క్ వచ్చినామండి. మా పిల్లలందరినీ తీసుకొచ్చినాము. లోపల ఎంటర్ అయ్యాలన్నమాట. ఇది ఎంట్రన్స్. మా పిల్లలు మస్తు ఎక్సైటెడ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ అని చెప్తున్నారు. కానీ నేను మా వాళ్ళందరి కూతురన్నింటి నేను కట్ చేసి నా వాయిస్ ఇచ్చాను అనమాట. ఓకే, ఫ్రీక్వెన్సీలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేడమ్స్ కూడా హాయ్ చెప్తున్నారు అందరూ. మా పిల్లలు కూడా అసలు చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చిందండి. చిన్న చిన్న పిల్లలు అంటే యూకేజీ టు 5th క్లాస్ అనమాట ఈ బ్యాచ్లో. ఫస్ట్ ఆల్రెడీ ఉజ్వల పార్క్ వెళ్ళి లాస్ట్ వీక్, వాళ్ళతో మేము రాలేదు. సో ప్రైమరీ పిల్లలతో వచ్చాము. ఆయమ్మ కూడా హాయ్ చెప్తుంది, చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అనమాట. మా పిల్లలందరూ లైన్గా ఉన్నారు. పని డ్రైవర్లు, క్లీనర్లు, ఆయమ్మలు, టీచర్లు అందరూ పిల్లలందరినీ సెట్ చేస్తున్నారు. కొంచెం క్లాస్లో 30 మెంబర్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఏకంగా 5 క్లాసెస్ 6 క్లాసెస్ అంటే కొంచెం కష్టమే కదా. సో అందరు తలో చేస్తున్నారు. మొత్తానికైతే మా వాళ్ళందరినీ పార్క్లోకి ఎంటర్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే టాస్క్ గ్రూప్ వైజ్ డివైడ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకి పంపారనమాట పార్క్ చూడడానికి. ఇది మాకు పెద్ద టాస్క్. ఈరోజు ఏంటంటే సాటర్డే కావడం వల్ల చాలామంది వచ్చిండ్రు. వేరే వేరే స్కూల్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. మా పిల్లలు మాటకు ముందు వెల్కమ్ టు సింపుల్ లైఫ్ అంటున్నారు. అసలు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసినా చేయలేదు చూడాలి. ఇది డీర్స్ ఉండే ఏరియా అండి. అది డైరెక్ట్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళకూడదు కదా. అంతా మీకు నెక్స్ట్ చూపిస్తాను. యాక్చువల్లీ మా ప్రిన్సిపల్ సిస్టర్ ముందు నుంచి చూపిస్తున్నారు. ఇది నేను ఏంటంటే స్పెషల్ లొకేషన్ అని చెప్పేసి మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇదండి మనం చూడబోయే ఏరియా. ఇక్కడ డీర్స్ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ స్టాచ్యూ ఉందండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం లైన్గా చూసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో మా పిల్లలు అక్కడిక్కడ చూస్తున్నారు, అక్కడిక్కడ కాదు. వాళ్ళకి చూడాల్సిన ఏరియా క్లియర్గా చూపిస్తాము. మా వాళ్ళు కొంచెము జర్నీస్ వచ్చింది కదా, కొంచెం రిలాక్స్ అవుతారు అనమాట. మాకు 1.5 hour జర్నీ పట్టిందండి ఇక్కడ నుంచి కరీంనగర్కి. సో ఆ జర్నీలో వాళ్ళు టైర్డ్ అయిపోయారు కాబట్టి కొంచెం రిలాక్స్ అనమాట. చూస్తున్నారు ఆ ఏరియాని. వాటర్, వాష్రూమ్ కొంచెం రిలాక్స్ అవుతున్నారు పిల్లలు. అక్కడిక్కడ సెట్ అయిపోతున్నారు. వాళ్ళ బ్యాచ్ వైజ్గా అనమాట డివైడ్ అయిపోతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు విషయానికి వస్తే పార్క్ చూపిస్తారని చెప్పేసి మా ప్రిన్సిపల్ లీడ్ తీసుకొని పిల్లలందరికీ పార్క్ చూపించడానికి తీసుకెళ్తున్నారు. డీర్ పార్క్. మరి ఏ లొకేషన్ చూపిస్తారో చూద్దాం. లెట్స్ గో అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సిస్టర్. మా పిల్లలైతే హాయ్ చెప్పడం మర్చిపోవట్లేదు ఫ్రెండ్స్. మీరు కూడా మా స్టూడెంట్స్కి హాయ్ చెప్పండి. ఇదిగోండి, ఇది యాక్చువల్ స్పాట్ అనమాట, డీర్ లొకేషన్.
ఈ ఏరియాలోనే డీర్ చాలా ఉన్నాయండి. చిన్న వాగు లాంటిది ఉంది. తర్వాత యానిమల్స్ ఉన్నాయి. డక్స్ అయితే చాలా ఉన్నాయి. మా పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మేము కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నామండి ఆటోమేటికల్లీ. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా, అక్కడ కొత్త ఏరియా కదా, పిల్లలు ఎగ్జైట్ కింద అవుతారని చెప్పేసి మేము కొంచెం జాగ్రత్త చూడాల్సి వస్తుంది. మా పిల్లలతో పాటు వేరే స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు. అగో ఆ ఏరియాలో ఇక్కడ ఎక్కువ డీర్లు ఉన్నాయి. అందుకే దీన్ని డీర్ పార్క్ అని పెట్టిలని అనుకుంటున్నా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. చూడండి అలా వస్తున్న యానిమల్ పేరు నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా వచ్చినా కానీ మా పిల్లలతో మంచి ఫొటోస్ అనమాట. ఇవి వీళ్ళకు గుర్తుండిపోతాయి కదా, సో కంపల్సరీ క్యాప్చర్ ఉంటుంది. ఈ ఫొటోస్ అంటే మేము గ్రూప్లో కూడా షేర్ చేసామండి. పిల్లల పేరెంట్స్ కూడా వెరీ హ్యాపీ అనమాట. మళ్ళీ దొరకవు కదా, అందుకు దొరికినప్పుడు ఫొటోస్ దిగాలి. 5th క్లాస్ పిల్లలతో క్రేసీ మీరే సిస్టర్తో ఒక ఫోటో ఇచ్చామండి. నెక్స్ట్ మా పిల్లలతో ప్రిన్సిపల్ సిస్టర్ కూడా ఫొటోస్, పిల్లలు కూడా ఎగ్జైట్ అవుతారు కదా, మేము సిస్టర్తో ఫోటో దిగాము, మా సిస్టర్తో ఫోటో దిగామని. అందుకోసమని అన్ని ఫొటోస్ మ్యాక్సిమం తీసామండి. నేనైతే ఏ ఫోటో మిస్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే కొత్త లొకేషన్ చూపిస్తారట మా సిస్టర్ అండి, చూద్దాం. ఇదేంటంటే బోటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు లోపల. కాకపోతే చిన్న పిల్లలకి అక్కడ అలో లేదు. మేము తీసుకెళ్ళాం కదా, చాలా ఎక్కువ మంది పిల్లలు కదండి. మేమంటే అక్కడ మేము కంట్రోల్ చేయడానికి కష్టమైపోతుంది అని చెప్పేసి దూరం నుంచి చూపిస్తున్నాము. కానీ మా పిల్లలు ఆగుతారా, ఏదో తుంటరి పనులు చేస్తున్నారు. బట్ బీ అలర్ట్, ఏదో జరగబోతున్నారు. మా ప్రిన్సిపల్ సిస్టర్ ముందే మిమ్మల్ని అందరినీ బ్యాక్ రమ్మంటున్నారు. ఏంటో చూడాలి, సీన్ ఏదో ఉంది. మా కోతులన్నీ బ్యాక్ వచ్చాయి. ఏంటబ్బా అని చూస్తే 2 monkeys అండి ఆ గ్రిల్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాయి. అబ్బా ఎంత డిసిప్లిన్, ఎంత స్ట్రేట్కి వెళ్ళిపోతున్నాయి. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. మా పిల్లలు అక్కడే ఉన్నారు, అరుస్తున్నారు. కానీ కోతులు మాత్రం అస్సలు డిస్టర్బ్ కావట్లేండి. వాటి లైన్లో వెళ్ళిపోతున్నాయి అండి. గ్రేట్ కదా. ఇప్పుడు చూసినాక నాకు అనిపిస్తుంది అవి కాదు కోతులు, మా ఊళ్ళే కోతులు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమేగా. పిల్లలు అల్లరి చేస్తున్నారు, కోతులు అండి ఇంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాయి. ఇంకోసారి కోతు పనులను పిల్లలు తిట్టకండి ఫ్రెండ్స్, కోతులు హట్ అయితే. నెక్స్ట్ మా పిల్లలు ముందుకు వెళ్తున్నారు, చూద్దాం ఏ ఏరియా అని చూస్తారో. మొత్తానికి మా పిల్లలు మెచ్చుకోవాలండి, అల్లరి చేయలేదు. ప్లస్ వాళ్ళు కట్టుకున్న జంట విడిచిపెట్టలేదు. చూడండి 2 pairs వెళ్తున్నారు పిల్లలు. ఎటు వెళ్ళినా కూడా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, తప్పిపోతామేమో అని. యాక్చువల్లీ ఈ ప్లేస్ నేను అప్పుడెప్పుడో 14 years బ్యాక్ పీజీ చేసినప్పుడు చూస్తున్నాండి ఈ ఏరియా. కానీ చాలా మారిపోయింది అప్పటికిప్పటికి. అప్పుడప్పుడే డెవలపింగ్ అన్నట్టు ఉండే. తక్కువ మంది వచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు చాలామంది, సాటర్డే కదా, చాలామంది పిల్లలు పిక్నిక్ వచ్చారు. అన్ని స్కూల్స్, ఈరోజు ఒక 2-3 schools వచ్చాయండి పిక్నిక్కి. చాలా మంచి ఏరియా, కొంచెం ఎక్కువ ఏరియా, లొకేషన్ కూడా బాగుంది. అందుకోసం చాలామంది వచ్చారు. అందరితో పాటుగా మేము వచ్చామన్నమాట. సో ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ చిన్న చెరువులో ఉందని, అందులో చాలా లోటస్ ఉన్నాయి. పిల్లలు ఎగ్జైట్ అవుతున్నారు. నెక్స్ట్ అబ్బా పార్క్ వచ్చినట్టు మా వాళ్ళు అవుతారు. ఇక్కడ పెద్ద పార్క్ ఉందండి బాబు. ఎక్కడ ఏది దొరికితే అది ఆట ఆడేస్తున్నారు. ఎంజాయ్. పిక్నిక్ అంటే అంతే కదా, ఎవరు కంట్రోల్ చేసినా కంట్రోల్ గారు మనలో మనమాట. పిక్నిక్ వెళ్ళినప్పుడు పిల్లలు కంట్రోల్ చేయొద్దు. ఎందుకోసం అంటే పిక్నిక్ వచ్చేదే ఫ్రీడమ్ కోసం. అంతేగా టీచర్స్ అందరు ఉండగా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసే ప్లేస్ని పిక్నిక్ అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? అంతేగా. ఈ ఒక్కరోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండనిద్దాం. రోజు మన ఇష్టం వచ్చినట్టుగా పిల్లలు ఉండేది. సో ఈరోజు వాళ్ళ డే అనమాట. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు. అరే ఉయ్యాలలు, అన్నయ్యలు పాపం చిన్నక్కయ్యలకి ఇవ్వచ్చు కదా. అబ్బా అన్నయ్యలు కొంచెం ఇవ్వండి, వాళ్ళు ఏడుస్తారు చిన్నపిల్లలు కదా. వెరీ గుడ్ అన్నయ్యలు, చాలా టైం ఇచ్చారు. సో వీళ్ళు కూడా ఉయ్యాలు ఊగేస్తున్నారు. ఒక పాట వేసుకోమంటారా? వద్దొద్దు, నేను కూడా వచ్చిన. నాకు ఒక అవకాశం ఇచ్చిన పిల్లలకు థ్యాంక్ యూ. అరే నన్ను కూడా వీడియో తీసే వాళ్ళు దొరికిళ్ళు, మా పిల్లలే వీడియో తీస్తున్నారు. సో వీడియోని యూజ్ చేసుకొని నేను ఒక చిన్న రీల్ చేసుకుంటా, తర్వాత ఎప్పుడో ఇవి పెట్టుకుంటా. ఇప్పుడు మాత్రం ఓన్లీ వీడియో. నెక్స్ట్ రన్ చూపిస్తా. మా పిల్లలు ఎక్కడక్కడ ప్రతి ఒక్క ఐటెంని వాళ్ళు వాడుతారు అనమాట. వాళ్ళ ఇష్ట రాజ్యం. చూడండి అసలు స్లైడింగ్ ఎవరైనా ఇట్లా రివర్స్ ఎక్కుతారు చూడండి. మా పిల్లలు రివర్స్లో ఎక్కి మళ్ళీ అప్పుడు, ఎందుకంటే వాళ్ళకు టైం లేదు, స్టెప్స్ నుంచి వచ్చి జారేంత టైం లేక డైరెక్ట్గా ఆడిస్తున్నారు. మా పిల్లల్ని వేరే స్కూల్ పిల్లలు షాక్ అవుతున్నారు. మరి మా వాళ్ళు దేంట్లోనే నెంబర్ 1 అండి, ఇట్లైనా అట్లైనా నడిపిస్తారు అనమాట. భయపడే వాళ్ళు స్టెప్స్ నుంచి వెళ్తున్నారు, భయపడే వాళ్ళు డైరెక్ట్ స్లైడ్ నుంచి పైకి వెళ్ళి కిందకి వస్తున్నారు. చూడండి ఒక మా అమిత్ పాష అయితే ఫస్ట్ నెంబర్ 1 కోతి. ఇందాక కనిపించిన కోతులు కాదండి, వీళ్ళు అసలైన కోతులు మా పిల్లలు. కాకపోతే స్కూల్లో ఎంత డిసిప్లిన్ ఉంటే బయటకు వెళ్తే అంత అల్లరితో పాటు డిసిప్లిన్ ఎందుకోసమని బాగుండేది. బయటకు వెళ్ళినాం కదా, అందుకోసమని. ఒక్కరోజు ఛాన్స్ ఇచ్చాం కాబట్టి
యూజ్ చేసుకోవాలి. మళ్ళీ బయట తీసుకెళ్తాం కదా అప్పుడు వీళ్ళు ఇప్పుడు అలా చేస్తే ఇంకోసారి తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు పిల్లలందరూ. సూపర్ సూపర్. రండి ఇంకా చూపిస్తా. ఇంకా చాలా వింతల విశేషాలు ఉన్నాయి. అన్ని స్కూల్లో పిల్లలు ఒకటే ఆటలు, అస్సలు ఆగట్లేదు. చూడండి మా పిల్లలు ఇంకో ఐటమ్ చూసిండ్రు. రెడీ 1 2 3 ప్రతి ఒక్కరు హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు కూడా హాయ్ చెప్పండి, కనబడ్డ ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ చెప్పుకుంటూ వెళ్ళండి. అయ్యో ఈ మంకీ ఏంటి రివర్స్లో వేలాడుతుంది. ఓహో మరి ఇక్కడ అన్ని స్వింగ్స్ ఉన్నాయి కదా ఒక ఏరియాలో. అబ్బా గ్రేసీ సిస్టర్ వచ్చిండు. ఒక ఉయ్యాల దొరకట్లేదు కదా. ఊగండి ఫ్రెండ్స్, ఊగండి. అరే సిస్టర్ని ఎవరు ఉయ్యాలు ఊపడానికి వస్తలేరు కదా. అన్ని ఉయ్యాల్లో ఒకటి సెట్ అని చెప్పండి. పాత సినిమాలో అట్ల తద్ది అని ఒకటి ఫెస్టివల్ చేసేవాళ్ళు కదా, సో అలాగ అనిపిస్తుంది. పాత సినిమాలాగా అట్ల తద్ది ఫెస్టివల్ అని చెప్పేసి ఇది ఒక వీడియో పెడితే మాత్రం సూపర్ హైలైట్ అయిపోతుంది. సరే పిల్లలు ఒకసారి సిస్టర్కి స్పెషల్ వీడియో చేద్దాం. ఉయ్యాల సాంగ్ ఉంది కదా, ఆ పాట వేసుకోండి సిస్టర్. ఒకసారి మీ అందరూ మీ చేత్తో ఒక్కసారి ఉయ్యాల పాట వేసుకొని రెడీ 1 2 3 వేసేసుకున్నారు. సిస్టర్ నాకు దొరికిండ్లు. ఈ పాటని వేరే ప్లేస్లో వాడుకుంటా. మొత్తానికైతే సిస్టర్తో కలిసి నాకు ఏమంటారు కంపెనీ ఇచ్చారనమాట ఉయ్యాలు ఊగడంలో. అంతేగా సిస్టర్, కంపెనీ ఇవ్వకపోతే నేను ఫీల్ కానా. నెక్స్ట్ మా పిల్లలు కొత్త ఐటమ్స్ ప్లాన్ చేస్తున్నారు కదా. మీ ఇష్టం సేపు ఆడుకోండి కానీ మెల్లగా. నాకైతే ఒక్క చిన్న ఫోన్తో ఇంతమందిని టైం క్యాప్చర్ చేయడం చాలా కష్టమైందండి. ఒకరు ఇక్కడ ఆడతారు, ఒకరు అక్కడ ఆడతారు, ఎటో వెళ్ళిపోతారు. కాకపోతే నేను కష్టపడి అందరినీ వీడియో తీసిన. నాతో పాటుగా గ్రేస్ సిస్టర్ కూడా ట్రై చేస్తున్నారు వీడియో తీయడానికి. కానీ నేను ఒప్పుకోనుగా మొత్తం వీడియో నేనే తీసేసిన. అవి చూడండి ఎక్కడో అక్కడ ఆడుకుంటున్నారు. అయ్యో బాబా వీడు పైకి ఎక్కింది కదా. అరే సర్కస్ బాబులు దిగండి, మీ ఫోజులు మస్తున్నాయి. కానీ జంపింగ్ అని డైరెక్ట్ దిగుతున్నారు మా వాళ్ళు. అరే జంప్ చేసిండ్రా, కష్టం రా మీతోని. ఇక చిల్ల రండి, లంచ్ టైం అయిందని తీసుకొని వస్తున్నాము. పక్కన చిన్న పిల్లలు పిక్నిక్ వచ్చింది, లోకల్ కావచ్చు, అందుకే చాలా చిన్న పిల్లలు వచ్చిండ్రు. అరే చూడండి ఒక పాప వాళ్ళ పేరెంట్స్తో పిక్నిక్ వచ్చింది. వావ్. ఇక మాకు లంచ్ టైం అయింది. మా పిల్లలు అయితే ఎక్కడ కూర్చొని ఫస్ట్ లాగించేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళకి స్నాక్స్ టైం అయిపోతుంది ఈ టైంకి, లంచ్ టైము. సో పిల్లలు మంచి అంటే కొత్త ఏరియా కాబట్టి చూడాలని ఎక్సైట్మెంట్లో వాళ్ళకి కొంచెం ఆకలి అనిపించలేదేమో. ఇప్పుడు అందరూ తినేసరికి ఒకరికొకరు లైన్ కట్టిళ్ళు. సో ఫస్ట్ పిల్లలకి లంచ్ అరేంజ్ చేసినాం. ఆ లంచ్ ఎవరిది వాళ్ళు తెచ్చుకున్నారు ముందే చెప్తున్నా, అంతే కదా. మరి ఇంతమంది కంటే మనం ప్రొవైడ్ చేయలేం కదా, ఎక్కడ ఉంటారు. అరే వీళ్ళు పంచపండుగలు సాటు కూర్చున్నారు, ఏమైనా తింటారు అయింది స్పెషల్గా. అరే స్పెషల్గా ఉన్నది అగ్గో చికెన్లు, బిర్యానీలు, చపాతీలు, పూరీలు, అందుకే స్పెషల్గా వచ్చి తింటున్నారు. అదేం లేదండి, ఫ్రెండ్స్ క్లాస్ వైజ్ బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ కలిసి కూర్చుంటారు కదా. ఏంటంటే వాళ్ళకి దొరికిన మంచి అవకాశము. బ్యాచ్లు కట్టి వాళ్ళకి ఇష్టమైన స్పెషల్ ఐటమ్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని ఇక్కడ కూర్చొని తింటున్నారు. అన్ని స్పెషల్ ఐటమ్సే. షేరింగ్ అంటే కేరింగ్, అందుకే మా వాళ్ళు షేర్ చేసుకొని తింటున్నారు. వీళ్ళ పని వాళ్ళు కానివ్వండి, మనం కూడా తిందానండి. మాకు ఆకలి అయితే లేదా. మేము కూడా మస్తు స్పెషల్ పట్టుకెళ్ళామండి. టీచర్స్ అందరం మస్తు స్పెషల్స్ పట్టుకొచ్చినాం. కాకపోతే స్పెషల్స్ ఎక్కువైనాయి, తింటోళ్ళు తక్కువైనలు. అయినా కూడా స్పెషల్స్ కాబట్టి మంచిగా తిన్నాము. దీనికి ఒకటి వీడియో అందులో రీల్స్ పెట్టిన చూడండి ఫ్రెండ్స్. అందరం అయితే మంచిగా తిన్నాము. అన్ని వెరైటీస్ ఉండేసరికి ఏం తినాలో అర్థం కాలేదు. ఒక మాతో పాటు కుక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మేము తిన్నాక మీకు వేస్తాం, కొంచెం ఆరాధండి. అన్ని వెరైటీస్ ఆగేది లేదు. లంచ్ టైం కదా, స్పెషల్స్ అన్నీ సరికి మాకు తినడంలో హార్ట్ హీట్ అయింది. కానీ మొత్తానికి అయితే తిన్నాం. అయ్యో నేను కనబడుతున్నా, నేను తినకుంటున్నాను. నేను కూడా తినక నన్ను వీడియో తీసుకోలేదు పర్లేరు, ఎందుకంటే నేనే మొత్తం వీడియోలు తీస్తాను. వాళ్ళందరూ తినే పనిలో ఉన్నారు, నేను వీడియో తీసే పనిలో ఉన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నన్ను వీడియో తీస్తే కూడా దొరుకుతారు. చూడండి ఒక్క నిమిషం. మా తమ్ముడిని రిక్వెస్ట్ చేసిన, తమ్ముడు ఎట్లనే చేసిన ఒక వీడియో తీయరాదు, అన్ని వీడియోలో మీరే పడతాను, మరి నేను పడకపోతే ఎట్లా, అందరూ ఏమనుకుంటున్నారు మీరే తింటానేమో నాకు పెడతలేరు అని అందరూ అనుకుంటారు మా వ్యూవర్స్ అందరూ. అంటే సరే అక్క నువ్వెందుకు బాధపడతావు, నీ కూడా ఒక మంచి వీడియో తీస్తా అని చెప్పేసి మా రక్షిత్ సార్ మంచిగా వీడియో తీసిండు. నేను తినే వీడియో, మళ్ళీ నేను తినే వీడియో పడకపోతే మీ అందరికి దిష్టి తాకుతాయేమో అని నా బాధ నాకు. నెక్స్ట్ బోటింగ్ అండి. ఇక్కడ ఒక చిన్నపాటి బోటింగ్ ఏర్పాటు చేసిండ్రు. 30 రూపీస్ అట, 5 మినిట్స్ తిప్పుతారట. మా పిల్లలు బోటింగ్ తాగుతారా, నేను అని చెప్పేసి లైన్ కట్టిండ్రు. మొత్తానికైతే అక్కడ 3 బోట్స్ ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం 3 మెంబర్స్ అనమాట. ఫస్ట్ ట్రిప్లో మన వాళ్ళు వీళ్ళు ఎక్కిండ్రు. అక్కడ వాళ్ళు బోటింగ్ చేసే వాళ్ళకంటే పక్కన వాళ్ళు ఎగ్జామ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వేరే స్కూల్లో చూడండి మంచిగా
సౌండ్ సిస్టమ్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. ఏ స్కూల్ వాళ్ళు ఆ స్కూల్లో, ఏ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్. మా వాళ్ళ డ్యాన్స్ అటు సైడ్ నడుస్తుంది. నేను ఇక్కడ కాబట్టి అటు వీడియోలు తీస్తున్న నాతో కాలేదన్నమాట. అంతే కదా, చిన్న కెమెరా, ఒక్క కెమెరామెన్ ఎన్ని వీడియోలు తీస్తారు చెప్పండి. అందుకే వీళ్ళందరూ ఇక్కడిక్కడ తీసిన పాపం వేరే స్కూల్ వాళ్ళు కూడా మమ్మల్ని తీయండి అని మస్తు ఎగ్జైట్ అవుతాను. అందుకని వాళ్ళని కూడా వీడియోలు తీసిన. అంతేగా ఫ్రెండ్స్, ఎవరికైనా సరే వీడియోలు కలవాలని సంబరం ఉంటాయి కదా, నా అలానే. సో అందరినీ తీసినాం మొత్తానికైతే. ఇగో వీళ్ళు నెక్స్ట్ ట్రిప్ అనమాట. సెకండ్ ట్రిప్పులు కూడా జాయిన్ అయ్యిండ్రు. పాపం వాళ్ళు ఎటు పోవాలి ఎటు రావాలి వాళ్ళ 5 minutes అయిపోతున్నాయి. అగో అసలు కోతి ఎక్కిండు, ఈ నెంబర్ 1 కోతి. ఇంతకనమాట మంకీలో మన వాళ్ళు మంకీ అని తిట్టాలి. అల్లరి మంకీ అనమాట, అల్లరి మంకీ. పాపం వాళ్ళు కంట్రోల్ చేసుకొని బోట్ కంట్రోల్ చేసుకొని తిప్పేసరికి 5 minutes అయిపోతున్నాయి. ఇది కూడా ఒక నెంబర్ 1 కోతి. అన్ని కోతుల రాజ్యాలు ఒకదారికి వచ్చినాయి చూడండి. నెక్స్ట్ ఈ పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళు కూడా మనకి హాయ్ చెప్తున్నారు. వాళ్ళకి చెప్పండి హాయ్. అది వేరే స్కూల్ పిల్లలు. అంటే లోకల్ ఉన్న వాళ్ళు కొంచెం లేట్గా వచ్చినాం, మనం దూరం కాబట్టి ముందుగా బయలుదేరినాం. సో ఇది నెక్స్ట్ ట్రిప్ అనమాట. ఈ పిల్లలు అక్కడ బోటింగ్ చేయడం కంటే ఎక్కువ పక్కన పిల్లలు కామెంట్ చేయడమే ఎక్కువైపోతుంది. ఇటు రారా, అటు పోరా, అటు పో, ఇటు పో, ఇట్లా అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనమాట మన వాళ్ళందరూ. వీళ్ళు పెద్ద బోట్ నడుపున్న వాళ్ళలా చెప్తున్నారు కథ. వేరే స్కూల్ పిల్లలు కూడా మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కమాన్ ఇట్లా అట్లా, తమ్ముడు ఇటు పో, తమ్ముడు అటు రా అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మేడమ్స్. బోటింగ్కే పెద్ద క్యూ కట్టిన. కాకపోతే మా లక్ ఏంటంటే ఈరోజు ఎండ ఎక్కువ కొడతలేదు కాబట్టి బచాయించిన. ఎండ కొడితే అసలు సంగతి ఇప్పుడు మా పిల్లలకు. ఇంకొక ట్రిప్పు, నెక్స్ట్ ట్రిప్పు. ఇంకా అందరినీ కొద్దిసేపు వీడియోలు చూపించాలి. మరి అందరినీ ఎక్కువసేపు అంటే చూపించలేం కదా. సో కొంచెం కవర్ చేసిన వీడియోలు. హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నారు, వీళ్ళు కూడా మీరు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నేమ్ కామెంట్లో తెలియజేసి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇదన్నమాట. మొత్తానికైతే ఎండ్ పాయింట్కి వచ్చినాము. సో ఒక్కొక్క ఫోటో వీడియోస్ అట్లా అనమాట. ఎంట్రన్స్లో ఉన్న పికాక్ సూపర్ ఉంది కదండి. అందుకోసమని ఈ ఏరియాలో చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా చిన్న ఫొటోస్ దిగినాము. ఇవన్నీ పేరెంట్స్కి పంపించాం అనమాట. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. క్లాస్ వైజ్ ఫొటోస్, గ్రూప్ వైజ్ ఫొటోస్, టీచర్స్ ఫొటోస్ కూడా దిగినాం కానీ అవి నా ఫోన్లో లేవు. అవి ఎక్కడున్నా దొరకట్లేదు ఫ్రెండ్స్. మొత్తానికైతే ప్రైవేట్గా మేము ముందు వచ్చినాము. విజయలక్ష్మి మేడం మాత్రం కొంచెం లగేజ్ ఉంటే ఆయమ్మలు పట్టుకొని మెల్లే వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా, మేడంకి ఎక్కువ లగేజ్ ఇచ్చిన వాళ్ళు తక్కువ పట్టుకుంటున్నారు. ఎంతైనా లీడ్ భరించడం కదండి బరువులు. మేడంకి బరువులు ఎక్కువ ఇచ్చి వాళ్ళు వెనకాల చిన్నవి పట్టుకొచ్చుకుంటున్నారు. అనుషను అమ్మ విజయలక్ష్మి మేడంకి బాగా ఇచ్చిండ్రు, గుర్తించండి. నేను ఒక ఫోటో దిగద్దా ఫ్రెండ్స్, ఇంత పెద్ద వీడియో ఇచ్చాను. మొత్తానికైతే పిల్లలతో వెళ్ళి హ్యాపీగా రిటర్న్ అయినాం ఫ్రెండ్స్. ఫుల్గా ఎంజాయ్ చేసినాం. బస్ స్టాప్ మా బ్యాటరీ లో అయిపోయింది. మేము చాలా టైర్డ్ అయిపోయినాం. పిల్లలు మాత్రం టైర్డ్ అయిపోవట్లేదు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు మా సౌండ్ సిస్టమ్ కొంచెము ఛార్జింగ్ లేదనమాట. సో పీటీ సార్ పవర్ బ్యాంక్ ఇచ్చంటే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళని ఆపే తరం నా వల్ల కాదు ఫ్రెండ్స్. అందుకే మీకు వదిలేస్తున్నాయి. ఎంజాయ్. Thanks for watching this video friends. Bye bye.